ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం ఈ యొక్క కాలర్ వి కాలర్ అంటే చూడండి ఇగో ఇలా ఉంటుందన్నమాట. కాలర్ వచ్చేసి ముందు ఫ్రంట్ కట్, కింద వచ్చేసి మనకి షేప్ బెల్ట్ అనమాట. మీకు ఈ కటింగ్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తాను. ఒక సిస్టర్ వచ్చేసి బుక్ చేసుకున్నారు మన దగ్గర. ఆ ఊరు పేరు కూడా చూపించి మీకు ఈ కటింగ్ ఎలా చేయాలో కూడా చూపించి ప్యాకింగ్ చేసి మీ కళ్ళ ముందే ఇప్పుడు పంపిస్తాను చూడండి. ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అనమాట. ఇది ఇప్పుడు ఈ మోడల్ వచ్చేసి 500, కొరియర్ ఛార్జ్ 100, 600 తీసుకున్నాను అనమాట. నేను ఇప్పుడు ఈ పేపర్ ప్లాస్టిక్ పేపర్ వేసి నీట్గా కట్ చేసి నేను పంపించేస్తాను. ఓకేనా? ఇప్పుడు ఇది ఎలా కట్ చేస్తానో చూడండి. ఈమె కొలతలు వచ్చేసి మనకి కప్పు పొడవు 14, ఫ్రంట్ డీప్ వచ్చేసి 6, బ్యాక్ డీప్ వచ్చేసి 4 అంటే రౌండ్ షేప్లో అలా పెట్టమన్నారు, వాళ్ళు అలా తీసుకున్నారు. చెస్ట్ 34, వేస్ట్ వచ్చేసి 32, ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి 8.5, హ్యాండ్స్ పొడవు వచ్చేసి 8 అనమాట. ఇలా మనకి ఈ కొలతల మీద కటింగ్ అనేది చేయాలి. ఇప్పుడు నేను చేస్తాను చూడండి. ఓకేనా? కొలతలు వచ్చేసి ఇప్పుడు నేను దీని మీద రాస్తున్నాను. 14.5, ఫ్రంట్ వచ్చేసి మనకి 6.5, మళ్ళీ గుర్తుండాలి కదా. బీ నెక్ వచ్చేసి మనకి 4.5, మనకి చెస్ట్ వచ్చేసి అంటే 34, 32, ఆర్మ్ హోల్ వచ్చేసి 8.5, హ్యాండ్స్ వచ్చేసి 8. ఇవి ఈ గుర్తులు మనం పెట్టేసుకోవాలన్నమాట. కింద నేను ఖర్చు అనేది గీసేసాను. ఓకేనా? ఓ 1/2 ఇంచ్ మందం ఖర్చు గీసేసాను. గీసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే కాలర్ నెక్కే, ఇది కాలర్ నెక్ అని ముందు వి వస్తుంది అనమాట మనకు. ఓకేనా? ఇప్పుడు అది కూడా నేను మీకు చూపిస్తాను. వచ్చేసి కొలతలు వచ్చేసి 14.5 అంటే మనం 15.5 ఖర్చులతో పెట్టేసుకోవాలి. ఇక్కడ ఒక గీత గీసేసాను, ఇక్కడ కూడా సేమ్ కొలత పెట్టేసి ఇలాగే గీత గీసేసాను. గీసేసి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా దీన్ని ఇలా నేను స్ట్రైట్గా గీత గీసేసుకున్నాను. ఓకేనా? ఇలా గీసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క లూజ్ చూసుకోవాలి. అంటే 816, 16, 32, 8 లూజ్ పెట్టేయాలి. ఇక డాట్స్కి మొత్తం ఖర్చులకు 3 ఇంచులు కలపాలన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇలా గీత గీసేసుకోవాలి. ఓకేనా? ఇలా గీసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే లైట్గా ఒక 1/2 ఇంచ్ మందం దీన్ని ఇంకో ఇలా డౌన్ అనేది చేసుకోవాలి. చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ 8 ఇంచులు ఉంది కదా, షోల్డర్ వచ్చేసి మనకి 14 ఉంటే మనం 7 ఇంచులు పెట్టుకొని కరెక్ట్గా ఇలా మనం గీత కరెక్ట్ గీసేసుకొని ఇది కూడా 7 ఇంచులు పెట్టాలి. పెట్టేసి ఇలా గీత గీయాలి. ఇప్పుడు ఇది అనమాట ఈ యొక్క కొలత మనకి బ్యాక్ పార్ట్. ఓకేనా? ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మనం కరెక్ట్గా ఇలా కట్ చేసేసుకోవాలి. చూడండి ఇలా కట్ చేసేసి ఇది హై నెక్ అంటే మనకి ఇదో కాలర్లలో 4-5 రకాలు ఉంటాయండి, అందులో ఇది ఒకటి అనమాట. ఓకేనా? ఇలా కట్ చేసిన తర్వాత దీన్ని కరెక్ట్గా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా చేసేసి ఇప్పుడు మనం ఈ యొక్క ఖర్చుల దగ్గర ఒక కాటు, డాట్ దగ్గర ఒక కాటు, ఫ్రంట్ ఖర్చు పైన ఖర్చు దగ్గర ఒక కాటు పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇటువైపు వేసుకోవాలి దీన్ని డ్రాయింగ్. ఇప్పుడు దీన్ని మనం ఇలా స్ట్రైట్గా పెట్టేసి ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి అంటే ఫ్రంట్ పార్ట్ గీత గీయాలన్నమాట. ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ యాస్టీస్గా దీనిలాగానే వేసేయాలి. చూడండి ఇలా కనిపిస్తుందా మీకు? ఇంకా ఇలా వేసేసుకొని ఆ షేప్ బెల్ట్కి ఒక 2 ఇంచెస్ మనం వదిలేసుకోవాలి ఇక్కడ. ఇక ఫ్రంట్ మొత్తం సేమ్ యాస్టీస్గా ఇలాగే కటింగ్ అనేది చేసేద్దాం మనం. ఓకేనా? ఇక్కడ దాకా మనకి ఫ్రంట్ అనేది ఉందన్నమాట. చూడండి ఇక్కడ దాకా ఇది షేప్ బెల్ట్, ఇది మొత్తం ఇక్కడ నుంచి షేప్ బెల్ట్ రావాలి. ఓకేనా? ఇలా ఇప్పుడు దీన్ని మనం కటింగ్ అనేది చేసేద్దాం. నేను చేస్తాను చూడండి. చేసిన తర్వాత మనం ప్రింట్స్ కట్ చేయాలి దీంట్లో. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇలా కట్ చేసి ఒక 1/2 ఇంచ్ కింద పెద్దగా పైకి వచ్చేసరికి 1/2 ఇంచ్ మందం ఉండేటట్టుగా చూసుకోవాలన్నమాట. ఇలా చూడండి ఇలా చూసుకొని స్ట్రైట్గా మళ్ళీ ఈ కటింగ్ దీంట్లో చేసి బ్యాక్ ఫ్రంట్ కూడా దీంట్లోనే తీయాలి. చూడండి నేను తీస్తున్నాను చూడండి. ఇంకో బ్యాక్ ఫ్రంట్ కొంచెం లోనకని కటింగ్ చేసేసాను ఈ మందం. చూడండి మీకు అర్థమైంది కదా? ఇలా చేసేసి ఇక మళ్ళీ యథావిధిగా షోల్డర్ చేసేస్తున్నాను. ఓకేనా? ఇలా చేసేసి ఇప్పుడు ఈ షోల్డర్ని మనం ఏం చేయాలి అంటే ఇక డీప్ కొలవాలన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ వాళ్ళు ఎంత చెప్పారు? మనకి 6 చెప్పారు. ఇలా కొలిచేసి చూడండి ఈ 6కి ఇక్కడికి ఒక గుర్తు పెట్టేసి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు ఇది మనకి ఇలా ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి కరెక్ట్గా ఇలా మనం కటింగ్ చేసేసుకోవాలి. ఇది వీ నెక్. ఓకేనా? ఇంతే, ఇంకా ఏమీ లేదు. కొంచెం మంచి బ్రాడ్గా రావాలి అంటే కొంచెం ఇలా వంకరగా ఇలా కట్ చేసేసుకోవాలి.
ఇది వీ నెక్ అవుతుంది. ఇప్పుడు ఇటువైపు ఇలాగే వస్తుంది, ఇటువైపు కూడా ఇలాగే వస్తుంది. దీనికి కాలర్ అనేది మొత్తం వేసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి అక్కడ దాకా కాలర్ వేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ అయిపోయింది, ఇది కూడా కట్ అయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కింది బాజుకులో ఇంచెన్నర పెట్టేసి నేను ఇలా రౌండ్గా కటింగ్ అనేది చేసేస్తున్నాను. చూడండి ఇలా చేసేసి చంక కింద భాగానికి ఇలా మళ్ళీ యథావిధిగా ఈ కటింగ్ ఇలా చేస్తున్నాను. ఇలా చేసేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే పైనుంచి ఒక 10 ఇంచెస్కి 10 లేకపోతే 9.5 ఇంచెస్కి ఒక గుర్తు పెట్టాలి. పెట్టేసి ఇక్కడ నుంచి ఇక్కడికి 3 భాగాలు చేసి, అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంది కదా, ఇలా ఇప్పుడు 12 ఉంది అంటే 4 3 12 అంటే 4 ఇంచులకి ఒక గీత గీసేసుకోవాలి. ఇలా గీత గీసేసుకొని దీన్ని ఇలా కలిపేసి ఇక్కడ నుంచి ఇలా తీసేసుకోవాలి. ఓకేనా. ఇది ముందు ఫ్రంట్ కట్ అనమాట. బాగా గుర్తుంచుకోండి, నేను తీసినట్టుగానే మీరు కూడా చేయండి. ప్రతి ఒక్కళ్ళు మీరు కట్ చేసుకోవచ్చు. లేదంటే మీకు ఏదైనా మోడల్ కావాలి అంటే నేను దీని మీద వాట్సాప్ నెంబర్ పెడతాను. దానికి మీరు ప్రతి ఒక్కటి ఇప్పుడు ఈ సిస్టర్ ఎలా బుక్ చేసుకున్నారు అలా బుక్ చేసుకొని చక్కగా స్టిచ్చింగ్ ఒకటి వస్తే చాలు, మీకు ఈజీగా కుట్టుకోవచ్చు అనమాట. చూడండి ఫ్రంట్ కట్ అయిపోయింది మనకి. ఇప్పుడు దీనికి మనం షేప్ బెల్ట్ కట్ చేయాలన్నమాట. ఓకేనా. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్ని మనం పక్కన పెట్టేద్దాం. పెట్టేసిన తర్వాత హ్యాండ్స్ కట్ చేసేద్దాం. హ్యాండ్స్కి ఇలా పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేయాలి, హ్యాండ్స్ అంటే ఇప్పుడు మనకి నడుము ఎంత వచ్చేసింది, మనకి 8.5 కదా. ఆ నడుము వచ్చేసి మనకి 32 అంటే 8 ఏళ్ళ 16 16 ఏళ్ళ 32 అంతే మనకి వచ్చేసింది. ఆమెకి 8.5 ఆమ్ హోల్ వచ్చేసింది, ఒక 1/2 ఇంచ్ ఎగస్ట్రా అనమాట. 8 చేయి బారు పెట్టమన్నారు, మనం ఖర్చులతో కలిపేసి 9 పెట్టేద్దాం. ఓకేనా. ఇలా కటింగ్ చేసేసాను. చేసిన తర్వాత ఇలా బారుగా 9 పెట్టేసి ఇక్కడికి ఒక గీత గీసేసాను. తర్వాతకి 3.5కి ఒక గీత గీసేసి చేతి పని కోసం ఒక గీత గీసేసాను. అంటే ఇది చేతి పని కోసం, ఇది వచ్చేసి చంక డౌను, ఇది వచ్చేసి అసలు లూజ్ అనమాట ఇక్కడ మనకి. ఓకేనా. ఇలా లూజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ నుంచి 8.5 చంక డౌన్ అనేది పెట్టుకోవాలి. ఇలా చూడండి, ఇలా అంటే ఇక్కడికి వస్తుంది 2 ఇంచెస్ ఖర్చులు అన్నట్టు మనకు. ఓకేనా. ఇంక ఇలా గుర్తులు పెట్టుకోవాలి. పెట్టేసి కటింగ్ అనేది చేయాలి. ఇక ఆమ్ హోల్ మనకేంటంటే చంకపేలికలు అనేవి లేవు ఇక మనకి. ఓకేనా. ఇంక ఇలా కటింగ్ చేసేసి ఇక్కడ నుంచి దీన్ని ఇలా మనం చేసేసుకోవాలి. చూడండి ఇలా పర్ఫెక్ట్గా మనకి హ్యాండ్ కటింగ్ అనేది వచ్చింది. చూడండి ఎంత మంచిగా వచ్చిందో మనకి హ్యాండ్ కటింగ్. చక్కగా ఇలా మనం చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఇక కాట్ ఒకటి పెట్టేసి తర్వాతకి సెంటర్ కాట్ ఒకటి పెట్టేసి ఇక ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇలా బ్యాక్ ఫ్రంట్ తీసేసుకోవాలి. దీన్ని కూడా బ్యాక్ ఫ్రంట్ అవసరమే, మనం ఇలా కటింగ్ చేసేయాలి. ఇప్పుడు చూడండి ఫ్రంట్ కట్ కాలరు ప్లస్ ఇది వచ్చేసింది. ఇప్పుడు మనకి బార్ కాలర్ కోసం ఇక ఇది కట్ చేసేద్దాం. ఓకేనా. ఇంక ఇలా పెట్టేసి కొంచెం బెండ్ చేసేసి ఇలా మనం ఒకటి పెట్టేసి ఇలా చూడండి ఇలా పెట్టేసి ఇది బార్ కాలర్ అనమాట. ఓకేనా. మెడ మీద ఏమో రౌండ్గా రావాలి. ఇక కింది వైపుకి నార్మల్గా వచ్చేటట్టుగా ఇలా నేను కొంచెం బెండ్ కట్ చేసేసాను కాలర్. ఓకేనా. ఇలా చేసి ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే ఇలా పెట్టేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక కొలత కొలవాలి. చూడండి ఇప్పుడు ఇలా మధ్యలో సెంటర్ నుంచి కొలుద్దాం. ఆగండి. ఇలా కొలిచేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక కొలత కొలవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇక్కడ నుంచి ఇక్కడికి కరెక్ట్గా వచ్చేసింది. వచ్చిన దాన్ని మనం ఏం చేయాలంటే కొంచెం ఇలా పెట్టేసి కొద్దిగా దీన్ని ఇలా కట్ చేసి ఇలా రౌండ్గా పైన చేసేసుకోవాలి. కాలర్ అయిపోయింది మనకి. ఓకేనా. ఇలా కాలర్ చేసేసి ఇంకా షేప్ బెల్ట్ ఒకటి చేస్తే మనకి ఇక ఈ మోడల్ అనేది వచ్చేసినట్టే మనకి. చూసారు కదా. ఇప్పుడు ఈ ప్యాకింగ్ ఎలా చేస్తానో చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ సిస్టర్ ఎలా మనం బుక్ చేసుకున్నారో ఎలా ప్యాకింగో చూడండి. ఇలా ఇప్పుడు మనం షేప్ బెల్ట్ అంటే ఏంది, ఇది ఎలా కట్ చేయాలి, ఇక అది మనం ఆడ కట్ చేసుకున్నాం. ఇప్పుడు చెప్పిన కొలత ప్రకారమే ఇక్కడ 3.5 ఇక్కడ 2.5 లెంత్ వచ్చేసి 10, మినిమం వచ్చేసి 10 పెట్టాలి. ఎవరికైనా 10 కూడా అవసరం లేదు, ఎందుకంటే మనం దాన్ని బట్టి మనం కొలుచుకోవచ్చు. కొంచెం ఎక్కువ ఉన్నా కూడా కటింగ్ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్. ఓకేనా. ఇంక ఇలా కట్ చేసి ఖర్చులతో కరెక్ట్గా పర్ఫెక్ట్గా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. షేప్ బెల్ట్ కూడా వచ్చేసింది మనకు. ఓకేనా. ఇలా చూడండి ఇలా చేసేసి దీన్ని సమానంగా ఇలా చేద్దాం. ప్రతి ఒక్క మోడల్ కూడా మన దగ్గర ఉందండి. ప్రతిదీ
ఈ కాలరే కాదు, ప్రతి మోడలు మీకు ఏది కావాలన్నా ఫోటో పెట్టి నాకు ఇది కావాలి అంటే రేట్ చెప్తారు మా పిల్లలు. ఆ రేట్ ప్రకారం మీరు చేసుకోవచ్చు. బుక్ చేసుకునే విధానం ఏంటి అంటే ఈ స్క్రీన్ మీద ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి మీరు ఏం చేయాలంటే వాట్సాప్ కానీ ఫోన్ కాల్ కానీ చేయొచ్చు. డీటెయిల్స్ మీకు చెప్తారు. మీరు ఏం లేదు, అడ్రస్, పిన్ కోడ్ నెంబర్, అమౌంట్ కొట్టి స్క్రీన్ షాట్ పెడితే చాలు. అది నేను చక్కగా మీకు పంపించేస్తాను. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ సిస్టర్ బుక్ చేసుకున్నారు మాకు. ఇప్పుడు ఇక చూడండి, ఫస్ట్ ఇవన్నీ డీటెయిల్స్ అడిగారు వాళ్ళు. చూడండి, డీటెయిల్స్ అడిగితే మా లింక్ ఇలా వెళ్తుందనమాట. ఇదంతా పెట్టేశారు. మాకు ఆల్ సైజెస్ కావాలని ఇంకా 9 సైజులు విడిగా తీసుకున్నారనమాట. 10 సైజులు తీసుకున్నారు, 2500 కొట్టారు. ఇంకొక దీనికి వచ్చేసి 500 విడిగా కొట్టారు. మొత్తం 3000. చూడండి, ఒకటి 2500 బిల్ ఒకటి ఉంది, 5000 వేరే నెంబర్కి కొట్టారనమాట. ఇదే కొలత ప్రకారం ఇలా బుక్ చేసుకొని అడ్రస్, పిన్ కోడ్ నెంబరు ఇవన్నీ పెట్టేస్తారనమాట. చూడండి, ఇలా వస్తుంది. వాళ్ళతో మాట్లాడతాం మేము. ఎప్పుడు ఫోన్ చేసినా కూడా రిసీవ్ చేసుకుంటాము. వాయిస్ మెసేజ్ పెట్టినా కూడా మేము చూసి చక్కగా చేసుకుంటాం. ఇలా కొలతలు పెట్టాలి మొత్తం కూడా. వాళ్ళ బాడీ మెజర్మెంట్స్ ఇప్పుడు మీకు చెప్పాను కదా, కప్పు పొడవు, చెస్ట్ లూజు, నడుము లూజు, చెయ్యి బారు, చెయ్యి లూజు, వెనక నెక్కు, ముందు నెక్కు, ఇవన్నీ కూడా మన కొలతలు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకే కదా? ఇప్పుడు అడ్రస్ కూడా చూడండి, ఈ అడ్రస్ పెట్టారు. ఈ అడ్రస్ ప్రకారమే మేము పంపించేసాము. ఆ ప్యాకింగ్ కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, ప్యాకెట్ కూడా ఉంది మన దగ్గర, అడ్రస్ రాసింది. ఇలా బుక్ చేసుకుంటారనమాట. ఇదే కాదండి, అన్ని మోడల్స్ మన దగ్గర, ప్రతి ఒక్క మోడల్ కూడా మన దగ్గర చేయించుకుంటున్నారు. మిగతా 10 చూడండి, ఇవి 10. ఇదే అడ్రస్ చూడండి, ఈ అడ్రస్. ఇప్పుడు దీన్ని నేను ప్యాకింగ్ చేస్తాను. ఇది విడిగా చేసేసి, ఇది ఒక్కటి కాలర్ కావాలి నాకు విడిగా అన్నయ్య అని చెప్పేసి ఇది తీసుకున్నారు. మిగతా 10 వచ్చేసి నార్మల్ బ్లౌజులు తీసుకున్నారనమాట. అంటే క్రాస్ కటింగ్ అది ఉంటుంది కదా, అలా తీసుకున్నారు. ఓకేనా? అలా తీసుకుంటే చక్కగా మనకి అన్నీ కూడా వచ్చేస్తాయి. వాటితో పాటు కొరియర్ ఛార్జెస్ ఉంటాయి మీకు కొన్ని. అలాగే కాదు, నెక్ డిజైన్స్ ప్రతి ఒక్కటి, ఫ్రెండ్స్ కట్, బోట్ నెక్, నార్మల్ ఫ్రెండ్స్ కట్, ఇవన్నీ కూడా పంపించేస్తాం అనమాట. ఇప్పుడు దీన్ని నేను ప్యాకింగ్ చేసి ట్రాక్ ఐడి కొట్టి పంపించేస్తాను వాళ్ళకి. చూశారు కదా ఎన్ని ఉన్నాయో. ఇంకా అడ్రస్ కూడా చూసుకోండి కరెక్ట్గా, డోర్ నెంబర్తో సహా మొత్తం, పిన్ కోడ్ నెంబర్, వాళ్ళ ఫోన్ నెంబర్ అన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళకి ఏమేమి సైజులు కావాలో కూడా ఇలా రాసుకొని చక్కగా మేము కరెక్ట్గా పర్ఫెక్ట్గా పంపిస్తాం. ఓకేనా? దీనికి ఎదురుగా ఇలా ప్యాకింగ్ చేసి మధ్యలో ట్రాక్ ఐడి కొట్టి ప్యాకింగ్ చేసే విధానం విడిగా ఉంటుంది. అది టైం పడుతుంది. మీకు చూపించాలని ఈ వీడియో తీశాను. బుకింగ్ మాత్రం ఒక రోజు లేట్ అవుతుందో లేవో ఖచ్చితంగా పంపిస్తాము. ప్రతి డిజైన్, ప్రతి మోడల్, ప్రతి ఒక్కటి కూడా పంపిస్తాము. ఇక మీ ఇష్టం. ఓకేనా?